हाय बोल दिया। ఇదేదో గుడ్నెస్ కెఫే అంట. తీయకుండా ఎట్లా తింటున్నాడు చూడు, ఎట్లా తింటున్నాడు చూడు. అగో సిగ్గు శాతం లేకుండా నమ్మకుండా తింటూనే ఉన్నాడు. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. టాకీ టాకీ చార్లీ కమెంట్ ఫైర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, డే 3. ఈరోజు ఎక్కడికి పోతున్నావు తెలుసా? అనిల్ ట్రైనింగ్ సెంటర్. చలో అక్కడ చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా ఏమంటారు ఫ్లైట్ ల్యాండ్ అయినాయి. ఇంకొక టేక్ ఆఫ్ రెడీగా ఉంది. అక్కడ దూరంలో కనిపిస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది నిన్న మనం మాట్లాడుకున్న స్పైస్ జెట్, అదే మనీశ్వర్ స్పైస్ జెట్. ఇది లెట్స్ గో. అక్కడ చూడండి March 1 అవుతుంది. ఇప్పటివరకు అయితే అది దేని ప్రిపరేషన్ అయితే తెలియదు మనకైతే. చూద్దాం, రోజు దాని గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ఇదేదో గుడ్నెస్ కెఫే అంట. కానీ నిన్న మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కిన దొరికింది. మా లంచ్ మాత్రం ఇక్కడ అయిపోయింది నిన్న. అది కూడా 3:30కి లంచ్ చేస్తాం మేము. 3:30కి నంబర్ 1 బేకార్ ముస్లో. నంబర్ 1 అంటే నంబర్ 1కి ముందు 0 వస్తుంది. 0 బేకార్ ముస్లో. గుడ్నెస్ కెఫే మాట్లాడారు మొత్తం యాటిట్యూడ్. ఫ్రీగా పంచుతున్నట్టే యాటిట్యూడ్. టిష్యూ తీరా అంటే మంచిగా ఇట్లా ఇస్త్రీ పడేస్తుండే ఇట్లా. మళ్ళీ చేతి కూడా ఇస్తారా టిష్యూ కూడా. మళ్ళీ పెద్దగా ఉంటాయంటే పఫ్లు సమోసాలు అన్ని లిమిటెడే. మళ్ళీ నువ్వు మేము 3:30కి వచ్చి లంచ్ చేస్తే నీకు బ్రెడ్ ఆమ్లెట్ ఒకటే లంచ్ అయిపోయింది. సమోసాలు అంతే. ఇప్పుడే లంచ్ స్టార్ట్ చేసినాం. జస్ట్ హ్యావింగ్ సమోసా. ఇంకొక స్టార్ ఐటమ్ అయితే ఉన్నది. స్టే. నెక్స్ట్ స్టార్ ఐటమ్ బ్రెడ్ ఆమ్లెట్. మనీష్ అక్కడ ఇంకొక ఆర్డర్ తీసుకొని వెళ్తుండ్రు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హేలో ఫైల్స్ నా పక్కన లంచ్ చేస్తారు. ఫైర్ ఏజెంట్స్, ఫైర్ ఫైటర్స్ లంచ్ చేస్తున్నారు. చూపించద్దు, అందుకే చూపిస్తలే కూడా. మాకు తీయకుండా ఎట్లా తింటున్నాడు చూడు. అగో సిగ్గు శాతం లేకుండా నమ్మకుండా తింటూనే ఉన్నాడు. మేమేమో మాది వెయిట్ చేస్తాం. పోతూనే ఉన్నాడు పోతున్నాడే ఉన్నాడు. వాడే గ్రీన్ షర్ట్ ఆ ముస్లోడు ఉన్నాడు. పింక్ షర్ట్ దొంగ మొక్కపోడు. నంబర్ 1 బుల్షిట్ గా దట్ గాయ్. వస్తూనే ఉన్నాడు మా వాడు. నాకు ఇప్పుడే ఫ్రెష్ వచ్చింది ఫ్రెండ్స్. స్టార్ ఐటమ్. ఈరోజు స్టార్ ఐటమ్ ఆనియన్ కూడా వేసింది మీద, బ్రెడ్ మీద. సో తినేటప్పుడు రికార్డ్ చేయొద్దు కాబట్టి పాస్. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. నెక్స్ట్ నా పక్కన చూడు. లంచ్ అయిపోయింది ఫ్రెష్గా. పెప్సీ, మా ఐడి కార్డ్, స్కంద మోడల్ స్కంద. బాయ్. ఇప్పుడే డ్రెస్ వేసుకొని ఇప్పుడే ఒక మిలిటరీ అయిన ఫ్రెండ్ చేసుకున్నాం. ఇక వస్తుండ हाय बोलो सर, बस होता कैब किसी लिए? अच्छा कैब नहीं लगा। आपके मर्जी, लगा तो लगा, नहीं तो लगा। हाय बोल दिया। हमारा हैदराबाद లో కూడా ఉన్నాడు ना। अच्छा वो वीडियो कॉल वीडियो निकाल रहे यूट्यूब में लगाएंगे। अच्छा है। ये सर का वॉकी टॉकी है। चार्ली कमेंट फायर। ठीक है। हेलो డే 4 ఇన్ జైపూర్. ఇప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాం. మాకు కూడా క్యాబిన్ ఉంది ఎయిర్పోర్ట్లో, ఒక ఆఫీస్. మాకు కూడా ఒక 4 చైర్లు ఉన్నాయి.
సిగ్గు పడుతుంది ఎందుకో మళ్ళీ కొత్తగా. ఇదంతా మనదే ఇక ఒక 15 డేస్ అంటే ఏం కాదు చూడండి. అగో ఆడ మీకు మార్చ్ ఫస్ట్ అయితే ఈరోజు ఇంకా అవుతుంది, అది కూడా అయితేనే ఉంటుంది. అవన్నీ పట్టించుకోవద్దు, ఇవన్నీ వర్క్ షాప్స్. అగో అది ఏటీసీ టవర్ మీద వాటర్ ట్యాంక్ లాగా ఉంది చూడండి, అది ఏటీసీ టవర్. ఆ టవర్ మీద ఒక వైట్ షర్ట్ ముసలైనా కూడా నించున్నాడు, మీకు కనిపించదు, మేము చెప్తాం, మాకున్నాయి కదా కళ్ళు. ఓకే ఓకే. అగో హిందుస్థాన్ కోల్స్, ఇది ఇంకొక వర్క్ షాప్, ఇది కూడా ఉంది మాకు. మా చేతిలో కూల్ చేయాలా ఉంచాలా మేమే చెప్తాం ఇవన్నీ. మార్చ్ ఫస్ట్. ఓకే ఓకే సరే, మనం గుడ్నెస్ కెఫేకి వెళ్దాం ఈరోజు. గుడ్నెస్ మళ్ళానా? గుడ్ ఉండదు కదా వానికి మంచితనం లేదు కానీ గుడ్నెస్ కెఫే పెట్టిండు, పేరులోనే గుడ్ ఉంది. యా నో ప్రాబ్లం, మనకుందిగా మంచితనం, మనం చూపించుకుందాం అంతే. చూడన్నా డైరెక్ట్ పోతున్నాడు అడగకుండా. మా సీనియర్ సాబ్ పోతూనే ఉన్నాడు, అవతలేడు చేస్తలేడు. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. లోపలికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. గుడ్నెస్ కెఫేకి అయితే వచ్చినాం మేము ఇప్పుడు. వాళ్ళిద్దరు సరసాలు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ డ్యూటీ లంచ్ అయిపోయింది, పని అయిపోయింది, ఈరోజు పోతున్నాం ఇంటికి. 1 కాదు 2 బిల్డింగ్స్ వేసి. ఇది రన్వే, మా పక్క రోడే రన్వే, చూపిస్తాం మీకు బ్యాక్ కెమెరా పెట్టి. అదంతా రన్వే. ఇది వాలీబాల్ కోర్టు, వెనకాల ఆర్మీ వాళ్ళు ఉంటారు బిల్డింగ్ స్టే, సో ఆడుకోనికి ఇది వాలీబాల్ కోర్టు. అక్కడ చూస్తున్నారా చాపర్, ఎయిర్ ఫోర్స్. అమ్మ వీడోడో తెల్లబండి వేసుకొని వస్తున్నా అడ్డం. చాపర్ 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 అది. ఇంకొకటి చూపించాలా, ఇంకొకటి ఇప్పుడు ఫైర్ ఎక్స్టెన్షన్. ఎట్లా అంటే హైలెక్స్ టొయోటా ఉందా, దాని ముంగట మూతి ఉందా, దాని ముంగట మూతితోటి ఉంటుంది, క్రేజీ ఉంటుంది అది. యా మస్తు ఉంది అది. దాని ఇంటీరియర్ అయితే చాలా మంచిగా నచ్చింది నాకైతే, మస్తు ఉంది. మీకు ఇంక ట్యాక్సీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అది ట్యాక్సీ, అది యాప్రాన్ కంట్రోల్ అంట. గట్లా వాడు స్పెక్స్ పెట్టుకుని నాకు ఇస్తలేడు, ఇవ్వమంట. వాన పడ్డది, మొత్తం పచ్చి పడ్డది, మా పని అయిపోయింది, వాన పడ్డది. సో వీఆర్ కూల్. 2 బిల్డింగ్లు కంప్లీట్ చేసినాం ఈరోజు, 2 బిల్డింగ్లు మినిమం ఉంటుంది మనతో. చలో గుడ్ డే లేదు కానీ గుడ్నెస్ లాగా పోతున్నాం. ఇట్లా సాఫ్గా కూర్చుని చూడు పోరాడు, వాడు కూడా చెఫ్. ఈరోజు ఏమైందో చెప్తా మీకు. పొద్దున మనోడు లేట్ లేచి అట్లా అయిపోద్ది. నైట్ స్టోరీ చెప్పాలి ఫస్ట్. ఉండాలి అట్లానే ఉండాలి. వింది నైట్ ఏమైందంటే, నైట్ 11:30కి సినిమా స్టార్ట్ చేసింది వీడు, ఎయిర్ మూవీ. అది మినిమం 3 hours. అరే 3.5 గంటలు ఉంది అది. నైట్ 11కి వేసిండు, సరే పోనీ 11కి వేసిండు, ఓకే. 12 వరకు చూడని, ఓకే పండుకో అని చెప్పినాం మంచిగా. వాడు ఏమన్నాడంటే
చెప్పు. నేను నైట్ అవుట్ మొత్తం తాగి 2 దాకా తాగి కూడా పొద్దున 6 o'clockకి ఆఫీస్కి పోతుండేరా. ఇదేం పేరు నాకు పొద్దున 8కి లేచి పోహా వేస్తా పొద్దున పోహా వేస్తాడు. నేను ఆనియన్ కడిగి పెట్టిన. ఒక ఆనియన్ కడిగి దాన్ని సగం కడిగి ఆనియన్ నేను కట్ చేసిన, ఆనియన్స్ కడిగి ఒకటే ఆనియన్ కట్ చేసిన, అది కూడా ఒకటి ఫుల్ కడిగేసి కూడా దాని కూడా ఫీల్ అవుతుండే. ఏంటో కూర వండుతున్నా కర్రీ ఏదో అంటూ ఫీల్ అయ్యి పోహా కూడా వెళ్ళి మేమే వేసుకున్నాం. పోహా నేను ట్రై చేసిన పోహా ఈరోజు. పోహా కాస్త ఏంది ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. తినమంటే తినలేడు. బ్రెడ్ పీనట్ బటర్ వేసుకొని తిన్నాడు. అంటే యాటిట్యూడ్ చూడు మా ఓంది. నువ్వు వండేది నేనెందుకు తినాలరా అన్నట్టు సిగ్గు పడుతుంది. పొద్దున కష్టపడి మేము లేచి చేస్తే మీరు చేసింది నేనెందుకు తినాలరా అని. ఒక్కటి కాదు సగమే పోయాలంట ఆనియన్. మేము ఎక్స్పర్టీస్ కాదు బ్రో, ప్రేమ చెప్తే వింటాము. సిగ్గుపడుతాం అన్నాడు, అందుకే రేపంచెలు మీరే వేసుకోండి, నేనేం చేయను. మరి తీసుకో, ఎందుకు తీసుకున్నావు? మేము నీ మీద ధైర్యంతో తీసుకున్నాం రూమ్. సార్ కూడా రూమ్ 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 అదే పొద్దున కూడా మా త్రినాథ్ బ్రోకి కూడా తెలుసు నువ్వే వండుతావు అని. 15 మందికైనా అన్న పెట్టిన చేసి మరి పొద్దున్న లేచిన అన్న ముగ్గురు కొండనికి ఏమైంది బ్రో? మీరు 15 మంది వరకు మీరు కూడా వచ్చినారా? బర్త్డే రోజు అట్లా అయింది వీని సంగతి. 15 మంది చూడండి ఫ్రెండ్స్, వాన పడితే ఇట్లా ఓపెన్ అవుతాయి బ్యారిగేట్స్. చూడండి చూడండి చూడండి. ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది. ఈ మాత్రం వర్షానికి మునిగిపోయింది. ఇంకా 2 రోజులు పడితే ర్యాపిడో నుంచి బోట్ బుక్ చేసుకోవాలి. ర్యాపిడో బోట్ కార్ కాకుండా బోట్ బుక్ చేసుకోవాలి. అది ఏం పాటలో మాత్రం అర్థం కూడా అవుతుంది. ఫస్ట్ అక్కడ చూడండి మొత్తం. అరే రే గుద్దుతారు చూడండి. చూడండి చూడండి చూడండి. బోట్ వేసుకొని మీకేం క్లియర్ లేదు కావచ్చు కానీ ఓకే ఓకే. హలో, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. బయటేమో వర్షం. మన ఇంట్లో మా షెఫ్ సంథింగ్ స్పెషల్ చేస్తున్నాడు. ఆ స్పెషల్ చూపినికి వెళ్తున్నాం ఇప్పుడు. స్పెషల్ 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 మిర్చి బజ్జీ. ఇంకొకటి ఆన్ ద లైన్ ఏదంటే ఆలూ బజ్జీ. చల్ల వెదర్కి వేడి వేడి స్టఫ్. చాలా మంచిగా ఉంది ఈ స్నాక్స్ తెలుసా. వీడు ఇప్పుడే వచ్చిండు, అప్పటి నుంచి మేము ఇద్దరమే కష్టపడ్డాం. నేను మా చెఫ్. చెప్పండి వాడు పొద్దున లేస్తాడు, తింటాడు, రెడీ కూర్చుంటాడు అంతే. నా హెయిర్ కొంచెం ప్రాబ్లమ్. ఏంటిది? నా హెయిర్ కొంచెం ప్రాబ్లమ్. నీ హెయిర్తో మాకెందుకు కష్టపడరా? జిడ్డు జిడ్డు ఉంది. ఇండక్షన్ స్టవ్కి మన ఏం పెట్టాడో మంచి మిర్చీలు. బయటనేమో వర్షం, ఇంట్లోనేమో మిర్చీలు. చూసుకోండి, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బరైన్ మీద ఉన్న తిండి కూడా లోపల బెడ్రూమ్లో తింటున్నాడు. ఇక ఫైనల్గా అయితే మహేష్ ఇప్పుడు మిర్చి బజ్జీ వేసాడు. చూద్దాం టేస్ట్ అయితే ఎలాగుందో. ఎమ్మి ఎమ్మి అంట, ఎమ్మి ఎమ్మి. వాడు వేసిండు కాబట్టి ఏదో ఎమ్మి ఎమ్మి అంటాడు. నీ కదా చెప్పాల్సిందాడ. ఓకే చూద్దాం. ఓకే బాగానే వేసిండు. వాడైతే వచ్చిండు. మమ్మీ అయితే ఈరోజు బ్లాగ్లో పెట్టాల్సిందే. ఏదైతే వాడు చూడండి యూపీఎస్సీకి ఏదో దీనికి ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడు చూసినా ప్రిపరేషన్ నడుస్తూనే ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి పొద్దున. ఇప్పుడే మిర్చిలు అయితే తిన్నాం. సరే బాయ్ ఇప్పటికైతే.